Hello guys, welcome back to our channel Priyamaina Jeevitam and welcome back to one more vlog. Ee roju day 4 at Takkadi, Vagamon and LP చూసేస్తాము రండి. ఏంటి ఇన్ని నేమ్స్ చెప్పాను అనుకుంటున్నారా? అవునండి, మేము టక్కడిలో స్టార్ట్ అయ్యి అల్పి రీచ్ అయ్యాము. మధ్యలో వాగమాన్ కూడా కవర్ చేసాము. అండ్ ఇది మేము స్టే చేసిన రిసార్ట్. దీని పేరు వచ్చేమో కాఫీ రూట్స్. అండ్ ఇది మాకు ఇచ్చిన రూమ్ బాల్కనీ నుంచి తీసిన వీడియో. అండ్ ఇక్కడైతే చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక ఇల్లు లేదు, ఏమీ లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నింది. మధ్య మధ్యలో పక్షుల అరుపులు వినిపిస్తూ. అండ్ రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ బయట ఉన్న వాళ్ళంతా మాతో వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నారు. మేము కూడా కొంచెం ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. అండ్ దెన్ వీడియో తీసుకుంటూ అలా వచ్చాము. అండ్ ఇక్కడ పక్కన బెంచ్ పైన కొంచెంసేపు కూర్చున్నాను నేను. వ్యూ ఎంజాయ్ చేస్తామని. ఎంత ప్రశాంతంగా ఉందో. కేరళ అంటే ప్రశాంతం అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ మనము పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ సిటీస్లో టౌన్స్లో ఉంది అలా వెళ్ళినప్పుడు వెకేషన్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్. అండ్ ఇక్కడ ఒక చిన్న తొట్టిలాగుంటే లోటస్ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తామని అక్కడికి వచ్చాను. అండ్ అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ కిందకి నడుచుకుంటూ వెళ్తే మనకు రెస్టారెంట్ వస్తుంది. ఐ మీన్ డైనింగ్ ఏరియా. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు. చూసారా ఎంత పెద్దదిగా ఉందో. అండ్ ఈ రైట్లో మనకు కనిపించేదే డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ చూసారా పనస చెట్టుకి కాయలు ఎన్ని కాస్తున్నాయో. మన ముందే ఊర్లలో కానీ అలా కాయలు ఉంటే ఆ కాయల కోసం మనం కొట్టుకుంటామేమో, అక్కడేమో గాలి వదిలేస్తున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్కి వస్తే మాకు ఆ రోజు అన్లిమిటెడ్ బఫే లాగా పెట్టారు బ్రేక్ఫాస్ట్. నార్త్ ఇండియా సౌత్ ఇండియా రెండు మిక్స్ ఉన్నింది. ఇడ్లీ, చట్నీ, సాంబార్, రెడ్ చట్నీ, జామ్, బటర్ అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ రోటీస్ ఉన్నాయి, చనా కర్రీ, ఆలూ కర్రీ, పూరి ఉన్నాయి. సో మనకేం నచ్చితే మనం అది తీసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినచ్చు. నేనైతే ఎక్కువ ఏం తినలేదు. వ్యాన్ కోసం నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ జర్నీ కదా ఇబ్బంది అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని. అండ్ అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్ బౌలు, పపాయ, వాటర్ మెలన్ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ దెన్ గ్రేప్ జ్యూస్, గువావా జ్యూస్ కూడా ఉన్నింది. గువావా జ్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్లేట్ తీసుకొని ఒక మంచి కార్నర్ ప్లేస్ చూసుకొని అక్కడ సెటిల్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. వియాను చాకోస్ తెచ్చుకున్నాడు. అండ్ దెన్ అక్కడ నుంచి అలా వాకింగ్ చేసుకుంటూ ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. కాకపోతే ఆల్రెడీ మేమంతా రెడీ అయ్యి వచ్చాం కాబట్టి మేము జస్ట్ ఓన్లీ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ అక్కడికి వెళ్ళాము. అండ్ సీటింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. జామ్ చెట్టు, పనస చెట్టు, లీచీ, పపాయ, ఇట్లాగా చాలా చెట్లు ఉన్నాయి. అండ్ అక్కడ చూసారు కదా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. అది కూడా ఒక రూట్ అనమాట, పైకి రీచ్ అయ్యడానికి స్టెప్స్ అనమాట. పక్కన ఉండేటివన్నీ కూడా రిసార్ట్ వాళ్ళ రూమ్సే. అవంతా ఒక చాలా పెద్ద ప్లేస్. అండ్ దెన్ అక్కడ నుంచి వన్స్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము. ఆన్ ది వేలో చూస్తే మనకంతా టీ ప్లాంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా టీ ప్లాంటేషన్ తప్ప ఇంకా ఏమీ కనిపించదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చల్లగా వాతావరణం ఎంత హాయిగా ఉన్నిందో. సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జర్నీ స్టార్ట్ చేసాము.
అండ్ ఆన్ ది వేలో కొన్ని దగ్గరలో కొన్ని ప్లేసెస్ దగ్గర ఆపారనమాట. ఇవి మేము వచ్చిన వ్యాన్స్. ఇక్కడ వచ్చేమో స్పైసెస్ షాప్ ఒకటి ఉంటే అక్కడ ఆపుతున్నారు. ఇది వీళ్ళ బిజినెస్ అండి. ఏంటంటే ఈ ట్రావెల్ వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళు టూరిస్ట్ వాళ్ళని ఇట్లాంటి స్పైస్ గార్డెను లేదా స్పైస్ షాప్స్ లేకపోతే రెస్టారెంట్స్ ఇట్లాంటి దగ్గర అంతా వాళ్ళు ఆపుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ డీలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం కమిషన్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి డీలింగ్ అనేది బాగుంటుందని ఆపారు. సో అక్కడ అంతా చూసాము. స్పైసెస్ ఉన్నాయి అండ్ కొన్ని కేరళ శారీస్ ఉన్నాయి. అండ్ దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే దాంట్లో ఎన్ని చర్చెస్ ఉన్నాయో చాలా చర్చెస్ ఉన్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దెన్ ఆ రోజు సండే అనమాట. ఇన్ని చర్చెస్ చూసే లోపల నాకు చాలా ప్రశాంతంగా ఉన్నింది. నేను సౌత్ ఇండియాలో కేరళ స్టేట్లో చూసిన చర్చెస్ నేను ఇంకెక్కడ చూడలేదు. నేను తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్ని ప్లేసెస్ నేను తిరుగున్నాను. బట్ నేను కేరళలో చూసిన చర్చెస్ ఇంకే ప్లేసెస్లో చూడలేదన్నమాట. అండ్ గ్రీనరీ అయితే చాలా బాగుండింది. ఇక్కడ చూసారా కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారనమాట టీ ప్లాంటేషన్ దగ్గర. అండ్ దెన్ వాగమన్ పైన్ ఫారెస్ట్కి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ పైన్ ఫారెస్ట్ తప్ప ఇంకేమీ లేదు. నన్ను అడిగితే వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తాను. కాకపోతే ఆన్ ది వేలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, స్టాల్స్ లాగా. సో మనము ఏదన్నా షాపింగ్ చేయాలి లైక్ టాయ్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సెస్ ఇట్లాంటివి కావాలంటే మనం అక్కడ షాపింగ్ చేయొచ్చు. అండ్ చాక్లెట్స్, టీ, కాఫీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ తీసుకున్నారు. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాము. అండ్ అక్కడ మనకు ఫొటోస్ కూడా తీస్తారు, విత్ ఫ్రేమ్ ఇస్తారనమాట. 350 నుంచి స్టార్టింగు. కాకపోతే ఎక్కువ గ్రాఫిక్స్ చేసినారు. నాకు అంత పెద్దగా నచ్చలేదు. లేకపోతే మేము ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకునే వాళ్ళము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదే పైన్ ఫారెస్ట్. పైన్ ట్రీస్ తప్ప ఇక్కడ ఇంకేమీ ఉండదు. కిందకి దిగేటప్పుడు బాగానే ఉన్నింది, స్లోప్గా ఉన్నింది కాబట్టి బాగానే దిగేసాము. బట్ చుట్టుపక్కల చూస్తే మనకేం సేఫ్టీకి ఏమీ లేదనమాట. వాల్ కానీ ఏమీ లేదు. జాగ్రత్తగా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వన్స్ జారితే చాలా రిస్క్ అనమాట. అండ్ పక్కనే వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంది. అదైతే చాలా ప్రశాంతంగా ఉన్నింది. అండ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి మనకు. అది బ్యాచెస్ వైజ్ వచ్చి తీసుకుంటారు కదా. ప్రీ బుకింగ్ చేసుకుంటే వాళ్ళు ఒక టైం చెప్తారు. ఆ టైంకి అక్కడ రీచ్ అయినప్పుడు వాళ్ళ ఒక గైడ్ లేదా 2 గైడ్స్తో మనల్ని ట్రెక్కింగ్ తీసుకొని వెళ్తారు. దాని డీటెయిల్స్ అంటే అక్కడ బోర్డు పైన ఉంటుంది. మీరు ఎప్పుడన్నా దానికి వెళ్ళాలనుకుంటే మాత్రం బ్యాచిలర్స్ ట్రై చేయొచ్చు. పిల్లలు ఉంటే మాత్రం చాలా రిస్క్. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాను. పర్లేదు, ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ దెన్ రిటర్న్ అయిపోతూ ఉన్నామండి. ఎందుకంటే క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది, బాగా గాలి వస్తూ ఉన్నిందనమాట. అండ్ చిన్న చిన్న షాపింగ్ చేసాము అక్కడ కూడా. పిల్లలు ఉన్నప్పుడు టాయ్ షాప్స్ ఉంటే ఖచ్చితంగా షాపింగ్ అనేది చేయాలి కదా. చూడండి గాలి ఎలా వస్తుందో. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎక్కడికి వెళ్ళినా ఇది మ్యాండేటరీ, నేను ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. అక్కడ నుంచి ఒక పార్క్ లాగుంది, మడౌస్ పార్క్ అని. అక్కడికి వచ్చాము. ఇక్కడ కొంత దూరం వాకింగ్ చేసుకొని వెళ్తే మనకు వ్యూ అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఒక మంచి క్లైమేటే ఉన్నింది, చాలా చలిగా ఉన్నిందనమాట. అండ్ ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉన్నింది. మీకు కావాలంటే మీరు ఇక్కడ కూడా జిప్ లైనింగ్ అనేది చేయొచ్చు. కాకపోతే అవతల వైపుకి వెళ్ళాక నడుచుకుంటూ రావాలి, చిన్న రూట్ అనేది ఉంటుంది. సో అదొకటి రిస్కీగా అనిపించింది.
ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాక ఎక్కువ టైం ఉండలేకపోయాము. దాని తర్వాత మేము 4 o'clockకి అలపి రీచ్ అయ్యామండి. వన్స్ అలపికి రీచ్ అవ్వగానే ఇక్కడ బోట్ ఉంది మా కోసము. ఆల్రెడీ దీన్ని బుక్ చేసి పెట్టున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారా ఒక బోట్ బోల్టా పడి ఉంది. మేబీ అది రిపేర్ బోట్ అయి ఉంటుంది లేదా ఓల్డ్ బోట్ అయి ఉంటుంది. ఇక్కడ చూసారా గ్యారేజ్ లాగా చాలా బోట్స్ ఉన్నాయి. అలిపి అంటే బోట్స్ అన్నమాట ఫేమస్. ఎన్ని బోట్స్ ఉంటాయో అసలు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గమనించానండి. ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. నేను బోట్ ఎక్కగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ స్టిల్ పెట్టి ఫొటోస్ తీసుకున్నాను. మీరు నా లాస్ట్ అల్పి వీడియో చూస్తే దాంట్లో కూడా సేమ్ ఫొటోస్ ఉంటాయన్నమాట, అలానే స్టిల్. అండ్ వియాన్ వాళ్ళు ధనుంజయ అన్న వాళ్ళు స్పీడ్ బోట్ ఎక్కుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వియాన్ కూడా వెళ్ళాడనమాట. అక్కడ లాస్ట్లో అక్కతో పాటు ఉన్నారు. పిల్లలు ఉన్నారు కాబట్టి వియాన్ ఈజీగానే కలిసిపోతాడు. వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు వియాన్ ఏడుస్తూ వచ్చాడు. చూసారా ఇది బోట్ హౌస్ అన్నమాట. దాన్ని మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి లేదా ఆన్ స్పాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. 8,000 నుంచి 15,000 20,000 వరకు కూడా ఉంటుంది అన్నమాట. అండ్ వాటర్ చూడండి ఎలా ఉందో, ఇదంతా బ్యాక్ వాటర్స్ అన్నమాట. స్పీడ్ బోట్ అయితే పర్ హెడ్ 300 తీసుకున్నారు. అండ్ ఒక 10 minutes రైడ్ ఉంది. సో పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కొంచెం డేంజర్ కూడా. ఇలా చూసారు కదా ఎలా తిప్పుతున్నారో, అలా తిప్పినప్పుడు వాటర్ పైన పడుతుంది కదా, ఆ వాటర్ పడడం వల్ల వియాన్ భయపడి బాగా ఏడ్చేశాడు. అండ్ వీళ్ళు వచ్చిన తర్వాత చూడండి పిల్లలు పైకి ఎక్కుతూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో బ్యాచ్ కూడా రైడ్కి వెళ్ళారు. దాని తర్వాత రిటర్న్ అయ్యామన్నమాట. అదొక 1 hour ఉన్నింది ఆ రైడ్. రిటర్న్ అవుతున్నప్పుడు ఆ పక్కన గ్యారేజ్ లాగా ఉన్నింది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. నేను అల్పిలో చూసినంత హెల్తీ క్లైమేట్, హెల్తీ లైఫ్ స్టైల్ నేను ఎక్కడ చూడలేదు. ఎంతన్నా కేరళ అనేది చాలా ఆసమ్ ప్లేస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో బోట్ హౌస్లో మేము స్టే చేసామా లేదా అనేది చూసేస్తాము. ఒకవేళ స్టే చేస్తుంటే పర్ హెడ్ ఎంత పడుతుంది లేదా ఫ్యామిలీకి ఎంత అవుతుంది, అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా, రూమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం. అండ్ లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీరు మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.